యేసుక్రీస్తు ప్రభువారి నామములో 2025 సంవత్సరం చివరి రోజున మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సరంలోకి ప్రవేశించే ముందు ఒక అద్భుతమైన అంశంతో మీ వద్దకు వచ్చాను. దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఈ లేఖనాల ద్వారా కీర్తనల గ్రంథము 46వ కీర్తనలో ప్రభు చాలా గంభీరమైనటువంటి మాటలతో, ప్రియ దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలోకి వెళ్ళే ముందు నీకు చలనము ఉన్నదా లేదా అనేటువంటిది మనమంతా పరీక్షించుకునేటువంటి గొప్ప సమయముగా దేవుడు నన్ను ప్రేరేపించి ఈ నూతనమైనటువంటి వర్తమానము ద్వారా మీ ముందుకు తీసుకొని వచ్చారు. చూడండి, చలనము అనేటువంటి మాట మనకు అక్కడ ఆ యొక్క 46వ కీర్తన Psalm 46లో చాలా అద్భుతమైన మాటలు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇలా చెప్పుకుంటూ వస్తూ కీర్తనకారుడు చూడండి, దేవుని బిడ్డలారా, ఆ 2వ చరణంలో, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. 3వ చరణం, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. 4వ వచనం, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు నాకు ఇచ్చే వాక్యం ఏంటంటే ఈ 5వ వచనం అండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడే ఆ పట్టణంలో ఉండగా ఆ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు చలనము లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కిందన 6వ వచనం, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగి పోవుచున్నది. ఇక్కడ దేవుడే ఆ పర్వతం పైన ఆ పట్టణంలో ఉన్నప్పుడు షీ డజంట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఏ మూమెంట్. ఆమెకు చలనము లేదు, స్పర్శ లేదు. ఇంగ్లీష్లో మూవ్డ్ అనే మాట చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు ఈరోజు మనతో మన పైన ఆయన ఆత్మగా మనము అనుభవిస్తున్నటువంటి ప్రతి కదలికలో ఎంతగా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము చలనాన్ని కలిగి ఉన్నాం. చూడండి, ఈ యొక్క కుష్టు వ్యాధి, కొన్ని రకాల డిసీజెస్ ఆ వ్యక్తుల స్కిన్ పైన ఏ విధమైనటువంటి చలనం అనేటువంటిదే ఉండదండి, స్పర్శ అనేటువంటిదే ఉండదు. అయితే ఇంకో అద్భుతమైన కీర్తన 29వ కీర్తన Psalm 29, 29వ కీర్తనలో కూడా అక్కడ కూడా దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి అని చెప్తూ దేవుని స్వరానికి అక్కడ లేబానోను వృక్షము, అక్కడ దేవుని బిడ్డలారా యెహోవా స్వరము ప్రభావం కలిగిది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లేబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును, దూడవలేవి గంతులు వేయినట్లు ఆయన చేయును. ఆయన స్వరానికి ఈ రెస్పాన్సిబిలిటీ ఎలా వస్తుందో చదవండి. మొత్తం 29వ కీర్తన మీరు చదివితే చాలా అద్భుతమైనటువంటి స్పందన, ఆత్మ సంబంధంగా మనం దాన్ని ధ్యానిస్తే గొప్ప గొప్ప ఈ యొక్క వృక్షాలు, లేబానోను వృక్షము, దేవదారు వృక్షము, ఇవి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల జీవితాలండి. ఈరోజు మన జీవితాలు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడో పడిపోయినటువంటి ముండ్లుగా ఉన్నటువంటి ఆ యొక్క మన జీవితాలను, ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా, బర్రెగా ఏమాత్రము కూడా దానికి ఆ యొక్క కరుకుతనముతో ఉన్నటువంటి అనేక రకాల స్వారూప్యములో ఉన్నటువంటి ఆ తుమ్మ చెట్టు, మొద్దులా పడిపోయి ఉన్నటువంటి ఆ తుమ్మ చెట్టుని ఈరోజు దాని ముళ్ళన్నీ తొలగించి మనకు ఒక సుందరమైన జీవితాన్ని ఇచ్చి, ఏ రీతిలో మనము చలనాన్ని కలిగి ఉన్నాం. ఈ 29వ కీర్తన మీరు ధ్యానించండి. దేవుడు నాకు ఇచ్చిన 46వ కీర్తన అక్కడ చదవబడినటువంటి 5వ చరణంలో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు,
కానీ అక్కడ ఏం జరిగిందంటే దానికి చలనము లేదు. 2025 సంవత్సరం ముగించుకోబోతూ ఉన్నాం. మరికొన్ని గంటల్లో ముగించుకోబోతూ ఉన్నాం. దేవుని కృపలో 2026 సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతూ ఉండగా దేవుని చలనము నీలో ఉంటేనే, ఆత్మ సంబంధమైన చలనం నీలో ఉంటేనే, రక్షణ సంబంధమైన చలనం నీలో ఉంటేనే, అభిషేకము, పరిశుద్ధత, ఈ చలనము లేకపోతే శరీరుడుగానే ముగించగలిగితే నీ జీవితము అంత భయంకరమో మరొకటి ఉండదు. వాగ్దానాలు తీసుకోవటానికి సిద్ధపడుతూ ఉన్న తమ్ముడు, చెల్లి, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దైవికంగా మన జీవితంలో చలనాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి ఆ చలనము ఆ యొక్క దెలీలా ఒడిలో బొజ్జోబెడుతున్నప్పుడు ఆ జుట్టు కత్తిరిస్తున్నప్పటికీ కూడా చలనము లేదు, ఆయనకి స్పర్శ లేదు. ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క మహిమ కలిగిన అభిషేకము, దేవుని ఆత్మ ఎడబాసుననే సంగతే అర్థం కాలేదు. ఈరోజు నీకు చలనం అనేటువంటిది ఉంటేనే, చలనం అనేటువంటిది పనిచేస్తేనే, అనగా నేను చెప్తున్నది ఫిజికల్ సెన్స్ కోసం మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ స్పిరిచువల్ సెన్స్. ఆత్మ సంబంధమైనటువంటి చలనము దేవుడు నీకు ఈ వీడియో ద్వారా, ఈ వర్తమానం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, నీకు చలనం ఉన్నప్పుడు, నీవు స్పందించినప్పుడు నిజంగా అద్భుతమైనటువంటి నూతన సంవత్సరము, మహిమ కలిగినటువంటి ఆయన ఇవ్వబోతున్నటువంటి అనేక దయా కిరీటాలు, శ్రేష్టమైన అపరంజి కిరీటాలు, ప్రశస్తమైన కిరీటాలు, సంవత్సరమైన కిరీటాలు, వాడబారని కిరీటాలు, ఎన్నో కిరీటాలు దేవుని బిడ్డలారా నీకివ్వటం కోసం ముండ్ల కిరీటం ఆయన ధరించాడు. కాబట్టి మనకి ఎటువంటి చలనము, ఆమెకు పట్టణంలో చూడండి, ఇంకా ఆ జనములు ఘోషించుచున్నాయటండి. 6వ చరణంలో, ఆ యొక్క 46వ కీర్తన 6వ చరణంలో, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఇంత హంగామా, హడావిడి, ప్రకృతి బీభత్సంగా, ప్రకృతి చాలా స్పందిస్తూ ఉంది. ఆయన చనిపోయినప్పుడు కూడా సిలువలో దేవుని బిడ్డలారా బండలు బద్దలాయాయి, ఆకాశము చీకటిగా, ఆ యొక్క సృష్టి, ప్రకృతి స్పందిస్తూ ఉంది. జీవం కలిగిన మనుష్యుడా, ఆయన ప్రవచించమనగానే ఈ ఎముకలు ఆ లోయలో, యెహెజ్కేలు గ్రంథంలో అవి చలనం కలిగి స్పందించే దేవుని బిడ్డలారా. ఈరోజు మన జీవితం, మన పరిస్థితి, బ్రతికున్న మనము, జీవిస్తున్న మనము, వస్త్రాలు ధరించి నిత్యము కూడా ఈ లోకాన్ని చూస్తున్న మనము, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, కానీ దానికి చలనము లేదు. ఈరోజు ఆ మాట దేవుని బిడ్డలారా మనకి ఇంకా చూస్తే కీర్తనలో 29వ కీర్తన 7వ చరణంలో కూడా, యెహోవా స్వరం అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ డివైడ్స్ ది ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్. దేవుని స్వరం అంట జ్వాలలు, అగ్ని జ్వాలలను డివైడ్ చేస్తుందటండి, విభజిస్తూ ఉందటండి ఆ స్వరం. ఈరోజు అగ్ని జ్వాలలు, భౌతికమైన అగ్ని జ్వాలలు స్పందిస్తూ ఉన్నాయి, డివైడ్ అయిపోతూ ఉన్నాయి. మరి ఆత్మ సంబంధమైనటువంటి ఈ వాక్యం అనే, ఉపదేశం అనే అగ్ని నీలోకి వెళుతూ ఉందా? ఆ అగ్ని వెళ్తున్నప్పుడు ఈ ఉపదేశం వలన నీవు కూడా ఇంకా ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క స్పందన నీ నుంచి కనిపిస్తుంది. కాబట్టి చలనము మనము కలిగి ఉందాం. ఆత్మ సంబంధమైన చలనముతో 2026 సంవత్సరంలోకి ప్రవేశించుటకు అట్టి అద్భుతమైన కృప, క్షేమములు సదాకాలం ప్రభువు మనకు ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి నడిపించి సార్వత్రిక సంఘాన్ని బలపరుచునుగాక. ఆమేన్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మే గాడ్ బ్లెస్ యూ. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఆమేన్. థ్యాంక్ యూ.